సరిపోలేదని పొన్నం ప్రభాకర్ గారు 1000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొని వస్తా నిధులు అని చెప్పారు. 1000 కోట్లు నేను కేంద్రం నుంచి తీసుకొని వస్తా, మీరు ఓట్లు వేపిస్తే. ఎందుకంటే హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ కదా పొన్నం ప్రభాకర్ గారు. మరి 1000 కోట్లల్లా ఎన్ని కోట్లు తీసుకొని వచ్చినావు? 1 కోటన్నా నువ్వు కేంద్రం నుంచి తీసుకొని వచ్చినవా? ఇవాళ ఎంత దుస్థితి అంటే, ఇలా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం జరుగుతున్నాయి కదా, దానికోసం భూములను ఇస్తే, ఆర్మీ వాళ్ళు కంటోన్మెంట్ భూములను ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఇంత డబ్బులు కట్టింది. దాన్ని మేము ఇచ్చినాం, మేము ఫండ్ ఇచ్చినాం అని చెప్పుకునే పరిస్థితి. మాకు ఫండ్ వచ్చిందని. ఇలా ఫండ్ కాదు, అది మన భూములకు, కంటోన్మెంట్ భూములకు వచ్చిన అమౌంట్. ఫండ్ రూపాయి రాలేదు. అప్పట్లో బండి సంజయ్ గారు ఉండే, ఆయన కూడా పాదయాత్ర, ఏదో ప్రజా సంగ్రామ యాత్ర అని కంటోన్మెంట్ నుంచి వేయండు. 700 కోట్లు నేను తెస్తాను, కేంద్రంలో ఉన్నాను నేను అని బండి సంజయ్ గారు అన్నారు. మళ్ళా ఇవాళ వరకు చూడలే, 2022 అనుకుంటా అప్పుడు. ఇవాళ వరకు మళ్ళా 7 రూపాయలు కూడా రాలేదు. బండి సంజయ్ గారు 700 కోట్లు రాలేదు, పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నా 1000 కోట్లు రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అక్కడ ఇన్ఛార్జ్ కదా, బహిరంగ సవాల్ చేస్తున్నాం మేము కంటోన్మెంట్ తరఫు నుంచి. నువ్వు 1000 కోట్లు తెచ్చినవా? తెస్తే నువ్వు పోయి జూబ్లీ హిల్స్ వాళ్ళకు హామీలు ఇవ్వు.